RTI Live News. Ask for right. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసిన గుంటూరు కారం సినిమాలో విలన్స్ కు మార్క్స్ లెనిన్ పేర్లు పెట్టడం తీవ్ర అభ్యంతరం అని అదేవిధంగా మడత కుర్చీ బూతుపాటను తొలగించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ మరియు వామపక్ష విద్యార్థి యువజన మహిళా విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో స్థానిక తిరుమల థియేటర్ దగ్గర గుంటూరు కారం సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ దిష్టిబొమ్మ దగ్నం చేసి అనంతరం థియేటర్ లోపలికి వెళ్లి ధర్నా చేయడం జరిగింది. పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి వెంకటేష్ పాల్గొని మాట్లాడుతూ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ ను మతి భ్రమించిందని శ్రామిక వర్గ నేతలు మార్కిస్టు మహోపాధ్యాయుల పేర్లు పెట్టి సమాజాన్ని తప్పుడు సంకేతాలు తెలుపుతున్నారు. నాయకుడు క్యాపిటల్ రచయిత కార్ల్ మార్క్స్ లెనిన్ క్యారెక్టర్లతో ఈరోజు త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాలో జగపతి బాబు అదేవిధంగా కార్ల్ మార్క్స్ అని పేర్లు పెట్టి కార్ల్ మార్క్స్ లెనిన్ అని చెప్పేసి సినిమాలకి కొత్త క్యారెక్టర్లతో ఈరోజు సినిమాను విడుదల చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ పీడీఎస్యూ పిఓడబ్ల్యూ అదేవిధంగా వామపక్ష విద్యార్థి యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు త్రివిక్రమ్ దిష్టిబొమ్మని ఖమ్మం నగరంలోని స్థానికంగా ఉన్నటువంటి తిరుమల థియేటర్ దగ్గర దగ్నం చేయడం జరిగింది. అనంతరం థియేటర్లో నిరసన కార్యక్రమం చేసి థియేటర్లోకి వెళ్ళి కూడా వారికి తమ సమస్యని విన్నపించడం జరిగింది. సందర్భంగా త్రివిక్రమ్ గారికి మేము ఒకటే తెలియజేసుకున్నాం. మేము మీకు ఆ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోస్ ఏ విధంగా అయితే మీరు అభిమానిస్తారో అదేవిధంగా ప్రపంచ కార్మిక వర్గం చెందినటువంటి కార్ల్ మార్క్స్ లెనిన్ లాంటి వ్యక్తుల్ని ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది వ్యక్తులు ప్రేమిస్తున్నారు. అటువంటి వ్యక్తుల్ని ఈరోజు ఒక విలన్ క్యారెక్టర్కి పేరు పెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది ఒక సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తున్నాము. మీరు ఒక పెట్టుబడి వ్యాపార ధోరణితో ఈరోజు ఒక ప్రజల పక్షాన్ని నిలబడిన వ్యక్తుల్ని నెగిటివ్ రోల్ చూపెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదుగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా సినిమాలో మడత కుర్చీ ఏ విధంగా అయితే మడత పెట్టే సాంగ్ ఏదైందో అదేవిధంగా మీరు తక్షణమే ఈ ప్రజలకి క్షమాపణ చెప్పి కార్ల్ మార్క్స్ లెనిన్ పేరును తొలగించకపోతే అదే విధంగా మేము కూడా కుర్చీని మడత పెట్టి మరి మీ మీద వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇది మీకు కేవలము ఒక వార్నింగ్ గానే ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇది ఖచ్చితంగా మీరు స్పందించకపోతే మీ ఇంటిని ముట్టడించడానికే కాదు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని థియేటర్ల ముందు కూడా మేము అనేక ఉద్యమాలు చేయడానికి కూడా ముందుంటామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.